రై రై రారా సాంగ్లో రామ్ చరణ్ గారి గ్రేసు, ఆయన లుక్స్, ఆయన స్టైలు, ఆయన ఎనర్జీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చిరుత సినిమా మాకు గుర్తుకొస్తుంది అంటూ అందరూ కూడా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. చిరుత మూవీలోని స్టిల్ని ఇక్కడ రై రై రారా సాంగ్లోని స్టిల్ని పక్కన పెట్టేసి ఆ సాంగ్ వీడియోస్ని పక్కన పెట్టేసి ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా ఎంజాయ్ చేసేస్తున్నారు. ఈ పాట విన్న తర్వాత పూనకాలు వచ్చేస్తున్నాయంటూ పూనకాలు లోడింగ్ అంటూ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అండ్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా రై రై రారా సాంగ్ పేరే వినిపిస్తుంది, ఆ పాటే వినిపిస్తుంది. సో మరి ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ గారే స్వయంగా ఈ పాటని పాడడం జరుగుతుంది. అయితే ఈ సాంగ్లో ప్రతి ఒక్క లిరిక్ కూడా మనమే ఒక మోటివేషన్ ఇచ్చుకుంటున్నాం అనే విధంగా ఉందన్నమాట. ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్కి బూస్టప్ ఇచ్చే విధంగా, మోటివేషన్ ఇచ్చే విధంగా ఈ సాంగ్లో లిరిక్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టు ట్యూనింగ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు అద్భుతంగా సెట్ అయింది. సో అక్కడ ఆ సాంగ్కి ఎంత అద్భుతంగా సాంగ్ ఎంత ఎనర్జీగా ఉందో, రామ్ చరణ్ గారి గ్రేస్ మనందరికీ తెలుసు. డ్యాన్స్లో రామ్ చరణ్ గారికి సాటి ఎవ్వరు కూడా రారు. అండ్ డ్యాన్స్తో పాటు ఆల్మోస్ట్ అంటే వేరే వాళ్ళు డ్యాన్స్ ఇస్తారు, ఎనర్జీ ఉంటుంది, ఓకే. కానీ రామ్ చరణ్ గారు ఆ స్టెప్స్కి తగ్గట్టుగా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కూడా ఒక వేరే నెక్స్ట్ లెవెల్లో ఇస్తారనమాట. సో ఫుల్ ఎనర్జీతోని ఆ ఒక గ్రేస్తోని రామ్ చరణ్ గారు డ్యాన్స్ వేస్తారు. ఇదంతా కూడా వాళ్ళ నాన్నగారు చిరంజీవి గారి నుంచే వచ్చింది అని చెప్పేసి, వారసత్వం అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. సో మరి రై రై రారాలో ఆ సాంగ్కి, ఆయన స్టెప్స్కి, ఆ గ్రేస్కి అన్నిటికీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది సినిమా. అంటే సినిమా కోసం మాత్రం మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సో మరి చిక్రీ సాంగ్ మనం చూసాము, ఎంత భారీ స్థాయిలో ఆదరణ వచ్చింది అని చెప్పేసి. సో మరి ఆ ఒక హూక్ స్టెప్స్ కావచ్చు అందరినీ కూడా చాలా ఆకట్టుకుంది. ఆ ఒక్క సాంగ్తోని ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా మీద బజ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ సాంగ్ కూడా మరి ఏఆర్ రెహమాన్ గారికి ఓన్లీ తెలుగని కాదు, ఆయనకు పాన్ ఇండియా రేంజ్లో, అంటే ఏ రేంజ్లో ఆయనకు ఆదరణ ఉందనేది మనకు తెలుసు. సో మరి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, ఇటు బుచ్చిబాబు గారి యొక్క డైరెక్షన్, రామ్ చరణ్ గారు, సో మరి వీళ్ళందరి క్రేజీ కాంబినేషన్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది అంటూ మరి ఇందులో ముఖ్యంగా కొరియోగ్రాఫర్గా చేసినటువంటి జానీ మాస్టర్ స్టైల్ కూడా విశేషంగా ఆకట్టుకుంటుందన్నమాట. చిక్రీ సాంగ్లో కావచ్చు, ఈ సాంగ్లో కావచ్చు. సో ఓవరాల్గా ఇదంతా కూడా ఒక పవర్డ్ ప్యాక్ లాగా కనిపిస్తుంది అంటూ సినిమా కోసం అయితే ఇంకా ఈగర్గా మేము వెయిట్ చేస్తున్నాం బుచ్చిబాబు గారు అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు.